నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. షణ్ముఖ్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల విషయం పైన 793 కోట్ల మేర అటాచ్ చేయడం జరిగింది దాల్మియా సిమెంట్స్కి సంబంధించి. కానీ తాజాగా మనం వింటున్నటువంటి మరో సరికొత్త వార్త ఏంటంటే, ఏకంగా 800 కోట్ల రూపాయల మేర జగన్ ఆస్తులు అటాచ్ చేశారు ఈడీ అని చెప్తున్నారు. అసలు ఏ కంపెనీకి సంబంధించి ఆస్తులు అటాచ్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఉంది అంటే నిజంగా చాలామంది అంటూ ఉంటారు, డబ్బులు సంపాదించాలి, కష్టపడాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, కష్టపడి పైకి రావాలి. ఇలాంటి పదాలు మనం తరచూ పెద్దల దగ్గర నుంచి వింటూ ఉంటాం. నేను నిన్నటి రోజున కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఏమని చెప్పానంటే, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముందర బలాదూరు ఎక్కడో. ఇప్పుడు మెహుల్ చోక్సీ ఉన్నాడండి, 13,000 కోట్ల కేసులో పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణాలు ఎగ్గొట్టినటువంటి కేసు. ఎంత? 13,000 కోట్ల రూపాయలు దొరికినట్టున్నాడు కదండి ఆయన కూడా. ఒక్క మద్యం కుంభకోణంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే కేవలము ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ 690 కోట్లే జరిగాయని చెప్పేసి నివేదికలు వెల్లడైనటువంటి అంశం. ఇలాంటిది ఒక చిన్నది ఇది మద్యం కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చాలామంది లులు ప్రసాద్ యాదవ్ 2G స్పెక్ట్రము కుంభకోణాలు అయ్యి అంటున్నారు. దేశం మొత్తం నా వైపు చూసేలా చేస్తానని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తాన్ని అన్నారో లేదు, కానీ ఏ అవినీతి ఎత్తుకున్నా అది నా వైపే ఏలెత్తి చూపించాలి, నేనే నెంబర్ 1 పొజిషన్లో ఉండాలనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగారనేది ఎటువంటి అతిశయోక్తి లేదు. సరే, మరి ఇదంతా ఒక ఎత్తు అయితే 793 కోట్ల రూపాయలు సున్నప్రాయ గనులకు సంబంధించి, లీజులకు సంబంధించి దాల్మియా సిమెంట్స్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి జప్తు చేయడం జరిగింది ఈడీ. ఓకే, 407 హెక్టార్ల మేర 407 హెక్టార్లలో ఉన్నటువంటి సున్నప్రాయ గనులు, దాని విలువ వచ్చేసి 793 కోట్ల రూపాయలు గనులను జప్తు చేయడం జరిగింది. ఓకే, మరి నిన్నంతా ఇదే ప్రెస్ మొత్తం ఎక్కడ చూసినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడిచింది. మరి ఇప్పుడు 800 కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాదులో, బెంగళూరులో ఉన్నటువంటి భూములు కానీ, తర్వాత షేర్లు కానీ ఆయన యొక్క వ్యక్తిగతంగా కంటే కుటుంబము, ఇతర సభ్యుల మీద ఎక్కువగా ఈ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఈడీ గుర్తించేసి 2009-10లో ఆ టైంలో ఏదైతే అవినీతి ఆరోపణ మీద కేసు పెట్టారో ఆ కేసు మీద ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది. ఎప్పుడు ఇది పెట్టిండేది కేసు? 2009-10. ఇప్పుడు ఎంత? ఏ సంవత్సరము? 15 ఏళ్ళు దాటుతా నుంచి. మళ్ళీ ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన చేసినటువంటి ఏవైతే ఉంటాయో విచ్చలవిడి అక్రమాలు, విచ్చలవిడి అవినీతి, మరి దాని మీద ఇంక ఎప్పుడు కేసులు పడల్లా, ఎప్పుడు విచారణ జరపల్లా? దాదాపు 13 లక్షల ఎకరాల మేర ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేసుకొని, టీడీఆర్ అని మీకు తెలిసే ఉంటుందండి. జగనన్న ఇళ్ల పట్టాలు కానీ, టీడీఆర్ భూ కుంభకోణాలు అని చెప్పి, అంటే ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూ పెంచేసి అది వీళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. టీడీఆర్ బాండ్లో కుంభకోణము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాలు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నాలాంటి వారికో, లేకపోతే ఇంకా లా పట్ల నాలెడ్జ్ లేని వాళ్ళకి లా అంటే ఏందో తెలియజెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం కానీ, క్విడ్ ప్రోక్ అనే పదాలకు అసలు వెతకాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఉంది అంటే అది ఎవరి వల్ల అండి? జగన్మోహన్ రెడ్డి. మరి నిజంగా గత 5 ఏళ్లలో చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత క్విడ్ ప్రోకో ఇది అని చెప్పేసి ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటూ ఉంటారు. ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఆడ సెర్చ్ చేస్తే ChatGPT కానీ, లేకపోతే AI కానీ క్లియర్ కట్గా డెఫినేషన్ ఇస్తూ ఉంది. క్విడ్ ప్రోకో తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ పదాలు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వాడుకలోకి వచ్చాయి ఎక్కువగా. ఓకే, అంటే నేనేమంటున్నానంటే 800 కోట్ల రూపాయలు అనేది పీనట్టు. మీరు అంటే నిన్నటి రోజున 793 కోట్ల రూపాయలు, ఈరోజు 800 కోట్ల రూపాయలు అంటే సిస్టము పని చేయడము స్టార్ట్ అయ్యిందని చెప్పేసి ఒక హెచ్చరిక. దానిలో భాగంగానే కదా నిన్నటి తిరుమల ఏది గోవులు చనిపోయాయి, హడావిడి, అంటే డైవర్షన్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తులు జప్తు చేయబోతున్నారు ఇంకా ఒక్కొక్కటి అని వాసన ముందుగానే పసిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుమలలో గోవులు చనిపోయాయని చెప్పేసి ఒక నాటకానికి తెరదీశారనేది మొత్తం మీడియా మొత్తం అక్కడ ఉన్నది. తిరుపతిలో గోవులు అనేటివి గత 5 ఏళ్ల ట్రాక్ రికార్డు తీస్తే నెల వృద్ధాప్యము కొన్ని, జబ్బులతో కొన్ని, డెలివరీ సమయంలో కొన్ని, ప్రతి నెల రమీగా సుమారుగా 17 నుంచి 18 ఆవులు చనిపోయినట్టు ట్రాక్ రికార్డు వచ్చింది.
ఓకే. దీనిని ఇప్పుడు ఏం చేసినారు, అది ఏదో ఒక పెద్ద ఇష్యూ లాగా, అసలు సనాతన ధర్మానికి ఏదో అవాంతరం జరిగేలాగా, ఇంకా సనాతన ధర్మం ఈ గోవులు ఏ విధంగా అయితే చనిపోయాయో ఇంకా అది కూడా ముగిసిపోతుందనే స్థాయిలో నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా యూట్యూబ్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు జప్తు ఇదంతా సర్కిల్లోనే లేదు. అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 2009, 2010 ఏదైతే ఆరోపణలు అవినీతి కేసులు ఉన్నాయో ఆ కేసులు దృష్ట్యా ఇప్పుడు చర్యలు స్టార్ట్ అయ్యాయి, సిస్టమ్ స్టార్ట్ అయింది పని చేయడం అని చెప్పేసి అది ఎక్కడ జనాల్లోకి వెళ్తుందని చెప్పేసి గోశాల కుట్ర ఎత్తుకోవడం జరిగింది. రాజకీయం ఇంత భయంకరంగా ఉంటుంది అంటే మీరు చూడండి, డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు స్పష్టంగా మనం తెలుసుకోవాలి. నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేయాలి అని ఎప్పుడన్నా అనుకున్నారా? మరి నిజంగా తిరుమల లడ్డు కల్తీ విషయము ఎలక్షన్ ముందు చేస్తే ఏదన్నా పొలిటికల్ స్టంటో లేకపోతే ఓట్లు పడతాయని చెప్పేసి అనొచ్చు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాలని ఇదే చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టారా లేదా? 5 మంది అరెస్ట్ అయ్యారా లేదా? నిర్ధారణ అయినా లేదా? బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలో ఇవన్నీ ఒక కుంభకోణం జరిగింది, చేశారు బాగా తెలివిగా అని చెప్పేసి బయటపడ్డారా లేదా? అప్రూవర్గా మారారా లేదా A4 అతను? అంటే నేను చెప్పేది ఏంటంటున్నానంటే ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. 793 కోట్ల రూపాయల ఆస్తి జప్తు, 800 కోట్ల రూపాయలు విలువైనటువంటి షేర్లు, భూములు అవన్నీ మొత్తం జప్తు. మొత్తం మీద అంటే గుడ్డి కంటే మెల్ల బెటర్ అని ప్రజల్లోకి చర్చిల్లోకి వెళ్లకుండా చర్చోపచర్చలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ భయంకరమైన డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉంటాం అంటే నిజంగా కళ్ళు బయలుగమ్మే విధంగా ఉండదండి. అది అంటే ప్రజల యొక్క మనస్తత్వంతోనూ వారి యొక్క ఎమోషన్స్తోనూ ఆడుకోవడం, అది ముఖ్యంగా మతాల మధ్య చిచ్చు పెట్టి అది ఏం మాట్లాడాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పదాల్లో అంతరార్థం అర్థం చేసుకుంటే, పరమార్థం అర్థం చేసుకుంటే వాస్తవం ప్రతి ఒక్కరికి బోధపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఏం చెప్తా ఉంటారు, కులం, మతం, ప్రాంతం చూడం, రాజకీయాలు చేయం, పార్టీలు చూడమన్నారు. ఎక్కడైనా ఇప్పుడున్నటువంటి కులంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది ఏదో కులపిచ్చి ఉంది అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలలో ఆరోపణ చేస్తుంటారు. ఆ పర్సన్తో అవసరమైతే కులం చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అక్కడ రాజకీయ కోణం ఉంది మనం వాడుకోవచ్చు అనుకుంటే మతాన్ని చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రాంతం అండి, ప్రాంతాలను చూడ్డు, 3 రాజధానులు అన్నట్టు 3 ప్యాక్లాట అన్నట్టు ఆడేస్తాడు. మరి పార్టీలు చూడలే, రాజకీయాలు చేయలే, కానీ రాజకీయం ఉంటుంది. అంటే ఏ స్థాయిలో ప్రజలని ఎర్రి బాగోళ్ళు చేయడం అనేది వీళ్ళ ఉద్దేశం అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఓకే, ఆయన చెప్పే ప్రతి మాటలో ఇంత అంతరార్థం ఉందని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే.